తిరిగి వార్తలకు స్వాగతం. అత్యంత నాణ్యమైన స్టీల్ ఉత్పత్తులను అందించేందుకు మిలీనియం స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు తమ 6వ శాఖను నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ప్రారంభించారు. సింహపురియులకు అవసరమైన నాణ్యమైన స్టీల్ ఉత్పత్తులు తక్కువ ధరకు తమ వద్ద లభిస్తాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు. సింహపురి ప్రజలు తమ కట్టడాలను పటిష్టంగా నిర్మించుకునేందుకు అవసరమైన నాణ్యమైన స్టీల్ ఉత్పత్తులు విక్రయించేందుకు మిలీనియం స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తన 6వ బ్రాంచ్ ప్రారంభించింది. నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని సప్తగిరి లేఅవుట్లో నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. జిల్లా వాసులకు తక్కువ ధరకు స్టీల్ అందించాలనే ఉద్దేశంతో ఈ షోరూంను ప్రారంభించామని సంస్థ డైరెక్టర్ హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ పార్ట్నర్లు సాయి మోహన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. మా మిలీనియం స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి బ్రాంచి నెల్లూరులో, అంటే ఇది మాకు 6వ బ్రాంచి. మేము మెయిన్గా వైజాగ్ స్టీలు నెల్లూరు ప్రజలకు కూడా ఈ వైజాగ్ స్టీలు తక్కువ ధరల్లో అందజేయాలనే కోరికతో ఎంతో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం అయింది. ముత్తుకూరు మండలం నేలటూరులో గల ఏపీ జెన్కోలో 3వ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ ప్లాంట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుందని ఆయన పేర్కొన్నారు. కొత్త రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్న దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తి అవసరముందని మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపారు. ముత్తుకూరు మండలం నేలటూరు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రంలో 3వ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. టాటా కంపెనీ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. వేద పండితుల మంత్రోచ్చరణలతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఇప్పటికే 2 ప్లాంట్లు ఉండగా నూతన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తున్న దృష్ట్యా ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. భూమి పూజను టాటా కంపెనీ ఆర్సీఎం ఎల్ చంద్రమౌళీశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాంట్ మేనేజర్ రాజేంద్రరావు మాట్లాడుతూ 36 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. 2019 జూలై నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టాటా కంపెనీ ప్రతినిధులు అరవింద్ గుహ, కృష్ణ, రవిశంకర్, ఏపీ జెన్కో సీఈలు చంద్రశేఖర్ రాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. జిల్లా అధికారులతో ప్రభుత్వ హామీల నిర్వహణ తీరుతెన్నులను తెలుసుకునేందుకు నెల్లూరుకు వచ్చారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ సందర్భంగా ఏసీఎన్తో సంభాషించారు. లోటు బడ్జెట్లో రాష్ట్రం విడిపోయినా రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేసింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. జిల్లా అధికారులతో ప్రభుత్వ హామీల నిర్వహణ తీరుతెన్నులను తెలుసుకునేందుకు నెల్లూరుకు వచ్చారు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఈ సందర్భంగా యాక్ట్ 24/7తో మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణం కార్యక్రమం సాగుతోందన్నారు. విద్యకు, ఆరోగ్యానికి భారీగా కేటాయింపులు జరిపారన్నారు. బీజేపీ వాళ్ళు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమీ లేనప్పుడు ఇస్తే మీకేం పోయింది, దానివల్ల లాభం లేదంటున్నారు. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పింది, తీసేయమని ఎక్కడా చెప్పలేదు. 14వ ఆర్థిక సంఘం అర్థం పెట్టుకుని ఇవ్వకూడదని చెప్పి అనుకుంటే ఇంకా వేరే రాష్ట్రాలు అడుగుతున్నారని చెప్పని మీరు భయపడితే వేరే రాష్ట్రాల పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. కాబట్టి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ముస్లిం సోదరుడు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని, ఈ ఏడాది హజ్కు వెళ్లే యాత్రికులు తగిన నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్. నెల్లూరు మూలాపేటలో ఉన్న జామియా నూరుల్ హుదా మద్రసాలో ఈ ఏడాది హజ్కు వెళ్లే యాత్రికుల కోసం జరిగిన శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నెల్లూరు మూలాపేటలోని జామియా నూరుల్ హుదా మద్రసాలో ఈ ఏడాది హజ్కు వెళ్లే యాత్రికులకు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ శిక్షణ తరగతుల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. హజ్కు వెళ్లే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ తరగతుల్లో వారికి వివరించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి ప్రభుత్వం తరపున సుమారు 250 మంది ముస్లిం సోదరులు హజ్ యాత్రకు వెళ్తున్నారన్నారు. వీరందరికీ మక్కా వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. యాత్రికులు కూడా ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ ఏడాది హజ్కు వెళ్లే యాత్రికులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల హజ్ యాత్ర సమయంలో ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మైనుద్దీన్, మైనార్టీ సోదరులు, హజ్కు వెళ్లే హాజీలు తదితరులు పాల్గొన్నారు.
యాక్ట్ 24/7 సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ముందుంటుందని భార్గవ్ హెల్త్ ప్లస్ సేవా సంస్థ నిర్వాహకులు అన్నారు. నెల్లూరు వీఆర్సీ మైదానం నుండి జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. నెల్లూరు వీఆర్సీ మైదానం నుండి డీకేడబ్ల్యూ వరకు భార్గవ్ హెల్త్ ప్లస్ ఆధ్వర్యంలో థింక్ పింక్ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ జరిగింది. ముందుగా గుర్తిద్దాం, రొమ్ము క్యాన్సర్ని నిర్మూలిద్దాం అన్న నినాదంతో కిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని బీహెచ్పీ నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు. ముందుగా గుర్తిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ను అరికట్టవచ్చని ఆయన అన్నారు. నారాయణ హాస్పిటల్ హెచ్ఆర్ భార్గవ్ మాట్లాడుతూ, నారాయణ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమ ఉద్దేశం క్యాన్సర్పై ప్రజలలో అవగాహన కల్పించడమేనని అన్నారు. ఈ ర్యాలీలో నారాయణ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా యాక్టివ్ ప్రేక్షకులందరికీ కూడా మనవి ఏంటంటే, యాక్టివ్ ఎప్పుడు కూడా మాకు సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తుంటారు. వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తొలి దశలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ గుర్తిస్తే మనం బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ ముందుగా గుర్తించండి. బుజ్బుజ్ నెల్లూరు న్యూ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ డైరెక్టర్ కుమార్తె రోషిని పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ డైరెక్టర్ కుమార్తె రోషిని పుట్టినరోజు సందర్భంగా బుజుబుజ నెల్లూరు న్యూ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు పంపిణీ కార్యక్రమం జరిగింది. చదువుకు పేదరికం అడ్డం కాదని కిషోర్ రత్నం పాఠశాల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి అభ్యున్నతిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ రత్నం సీనియర్ మేనేజర్ రాజేష్, ఏఓ సురేష్, పాఠశాల హెచ్ఎం సివి రమణ, ఉపాధ్యాయునులు లేఖ, రమాదేవి, విద్యా కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు సుజాత, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉండే 120 మంది విద్యార్థులకి ప్రతి ఒక్కరికి 1 to 5 క్లాసెస్కి సంవత్సరానికి సరిపడే పుస్తకాలన్నీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రోషిని పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఆమె 17వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఆమెకి ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు ఉపయోగించుకోవాలని వరికుంటపాడు ఎంపీడీఓ జహీర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. వరికుంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జహీర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులు ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. మండల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని ఆత్మకూరు రవీంద్ర భారతి స్కూల్ ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. మొక్కలు పెంచేందుకు అందరూ ఆసక్తి కనబరుచుకుని కాలుష్యాన్ని తరిమివేయాలని చెప్పారు. ఆత్మకూరు పట్టణంలోని వనం మనం కార్యక్రమంలో భాగంగా రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థులు బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం బీఎస్ఆర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. క్రీడలను భారతదేశంలో ప్రోత్సహించాలని కోరుతూ బుచ్చికి చెందిన సారథి క్లాత్ పై ఓ పెయింటింగ్ చిత్రీకరించారు. ఆటలను గ్రామీణ స్థాయి నుంచే ప్రోత్సహించాలని కోరారు. సంగం హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేసే సారథి ఒలింపిక్స్లో వివిధ క్రీడలకు సంబంధించిన చిత్రాలను గీశారు. 120 కోట్ల జనాభా గల భారతదేశంలో ఒలింపిక్స్లో పాల్గొన్న వారి సంఖ్య చాలా తక్కువని అన్నారు. క్రీడలపై గ్రామీణ స్థాయి నుంచే ప్రోత్సాహం అందించాలని కోరారు. రక్తదానం ద్వారా వేల మందికి ప్రాణదాతలుగా నిలిచారని నేస్తం ఫౌండేషన్ నిర్వాహకులను మేయర్ అబ్దుల్ అజీజ్ కొనియాడారు. నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామలింగాపురంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన పరిశీలించారు. నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రామలింగాపురంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు, యువకులు ఈ శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. నెల్లూరు రెడ్ క్రాస్, నారాయణ హాస్పిటల్, ప్రభుత్వాసుపత్రి రక్తనిధి విభాగం సంయుక్తంగా సహాయ సహకారాలు అందించారు. ఈ శిబిరం ద్వారా 1500 యూనిట్లను సేకరించనున్నారు. అలా సేకరించిన ఈ రక్తం 4500 మందికి ప్రాణాధారం కానుంది. ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. విద్యార్థులతో మాట్లాడి అభినందనలు తెలియజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని యువత నేస్తం సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేస్తం ట్రస్టీలు రక్తదానంతో ప్రాణదాతలుగా నిలిచారని కొనియాడారు. జనరల్ గా యువకులు మగపిల్లలు మాత్రమే ఇస్తూ ఉంటారు. ఈరోజు చాలా మంది అమ్మాయిలు గాని వచ్చి ఈరోజు బ్లడ్ ఇవ్వడం అనేది నిజంగా
ఎంతో ధైర్య సాహసాలతో ఆడపిల్లల్ని ఈరోజు ముందొచ్చి వాళ్ళుగా ఇవ్వడం నిజంగా ఎంతో సంతోషం వేస్తుంది. మున్ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చిన ఇక్కడ మాకుండే వాలంటీర్స్ కానీ మా ఫ్రెండ్ మిత్రులు కానీ వీళ్ళందరి మద్దతుతో మా వంతు సమాజానికి ఎంతో కొంత మేలు ఖచ్చితంగా చేస్తామని తెలుపుతున్నాం. బాలాయిపల్లి మండలం వెంగమాంబాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ బాబు జాకబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలాయిపల్లి మండలం వెంగమాంబాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ బాబు జాకబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కళాశాలలకు సంబంధించి ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్ఐఓను కళాశాలకు చెందిన అధ్యాపకులు సిబ్బంది ఘనంగా సన్మానించారు. కళాశాలలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ గూడూరులోని రవీంద్ర భారతి విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని స్కూల్ ప్రిన్సిపల్ నిరుపమ తెలిపారు. గూడూరు పట్టణంలో రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక గాంధీబొమ్మ కూడలిలో మానవహారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముఖ్యమంత్రి పిలుపు మేరకు తాము పాఠశాలలో మొక్కలు నాటామని ప్రజల్లో అవగాహన కోసం ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన కారణంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆజాద్ 70 కార్యక్రమం నిర్వహించినట్లు ప్రభుత్వ బీఈడీ కళాశాల ఉపాధ్యాయులు రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. నెల్లూరు నగరంలోని సంతపేట ప్రభుత్వ బీఈడీ కాలేజ్లో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మేరీ చంద్రిక ఆధ్వర్యంలో ఆజాద్ 70వ ఉత్సవాలు నిర్వహించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో త్రివర్ణ పతాకాలతో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డీఈఓ పి విజయలక్ష్మి, లక్ష్మయ్య, రవికృష్ణ, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.